ప్రైజ్ ద లార్డ్. కీర్తన 19వ అధ్యాయము 10వ వచనం. అతడు బంగారు కంటే విస్తారమైన మేలి, బంగారము కంటే కూరదగినవి, తేనె కంటేను జుంటి దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? జుంటి దారుల కంటే కూడా మధురమైనది. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ ఎన్నటికైనా వ్యర్థమైనది. ఎందుకంటే మనుషుల ప్రేమ, మనుషులు మన దగ్గర ఉన్న మట్టుకే ప్రేమిస్తారు. మన దగ్గర ఏముందో దాన్ని చూసి ప్రేమిస్తారు, కానీ మన మనసును చూసి ఎవరు ప్రేమించరు. కనుక దేవుడైతే మన హృదయాన్ని చూసి మనల్ని ప్రేమిస్తారు. మనుషులు మనల్ని అలక్ష్యం చేస్తారు, కానీ దేవుడు మనల్ని అలక్ష్యం చేయడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయనది నిజమైన ప్రేమ కనుక మన ఎడల ఆయన కోరదగినంత ప్రేమ మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని ప్రేమించలేం, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడైనా అని మనం నిర్లక్ష్యం చేస్తాం. దేవుని సన్నిధికి రాగడానికి కూడా నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు మాత్రం మన ఎడలని నిర్లక్ష్యం చేయడు. ఎప్పుడన్నా ఏదో విషయంలో మనకు లేట్ అయినా కానీ మనం ఎంత చిరుగురులాడతాం. మన ఇంట్లో వాళ్ళకంటే కూడా దేవునిపైనే ఎక్కువ చిరుగురులాడతాం. నేను కూడా అనేక పర్యంలో దేవుని కూడా చాలా విసుక్కున్నదాన్ని. ఎందుకంటే నా పక్షంన చేయలేదు అని, నా పక్షంన నిర్లక్ష్యం చేసిండు దేవుడని. ఎందుకంటే దేవుని మీద ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకుంటామో అప్పుడు దేవుని మీద మనకు అనేది ప్రేమ అనేది కనిపిస్తుంది. ఆయన మీద ప్రేమ మనం ఎలా ఉందో మనకు అప్పుడు తెలిసిపోతుంది. అందుకే పూర్ణ మనసుతోనూ పూర్ణ బలంతోనూ దేవుని వెతకాలి. ఆయన ప్రేమ ఎంత జుంటి దారుల కంటే మధురమైనదంట. మనుషుల ప్రేమ దేనికి మించింది ఏముండదు. దేవుని ప్రేమ ఎంతో మధురమైనది. నిజంగా మనం ఒకసారి దేవుని ప్రేమించి చూస్తే అది తెలుస్తుంది. మీరును నేను దేవుని ప్రేమించు, దేవుని చేత ప్రేమింపబడును గాక, మనము కూడా దేవుని ప్రేమించును గాక. దేవుడితే కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.